హాయ్ అండి, ఎలా ఉన్నారని అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను మార్నింగ్ నుంచి స్వీట్లు హాట్లు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లలు వస్తున్నారు. వాళ్ళు 13వ తారీఖు వాళ్ళే వచ్చేయాలి భోగి, కానీ పిల్లలు రేపు వస్తున్నారు. ఇది పాప ఇవాళ నైట్ కానీ లేకపోతే మీకు రేపు మార్నింగ్ కానీ పెడతాది వీడియో. మీ ఇంట్లో అందరి ఇంట్లో పండగ అడావుళ్ళు అయిపోయి ఉంటాయి. ఎప్పుడో సంక్రాంతి అంటేనే మనకి స్వీట్లు హాట్లు మెయిన్, ముందు అరిసెలు పోకొండలు. ఇవి ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము పిల్లలు వచ్చాకని అక్కడ చేద్దాము అరిసెలు పోకొండలు అని. జస్ట్ ఇంట్లో పిల్లలకి తినడానికి ఉంటాయని ఇవి ఇలా చేశానండి. కొంచెంగా ఒక గ్లాసు 2 గ్లాసులు పిండితో చేశాను. ఇవి అందరికీ తెలుసు. సంపంగి పూలు ఇవ్వండి, కొన్ని సంపంగి పూలు చేశాను. ఇందులో కొన్ని బొంబాయి రవ్వతో ఇలా మడత పెట్టి చిన్న చిన్న చపాతీలు చేసి, దీని పేరు మర్చిపోయాను చెప్పడం. ఇవండి, ఇది చాలా ఈజీ అండి ఈ రెసిపీ. అయితే ఫుల్ వీడియో మీ అందరికీ వస్తుంది. అన్ని వెరైటీలు ఫుల్ వీడియో పెడతాను. ఈ స్వీట్ అయితే చాలా ఈజీ, అందరు ఈజీగా చేసేసుకోవచ్చు. బొంబాయి రవ్వ అందరి ఇంట్లో ఉంటుంది. ఈ మైదా కలిపి ఇవి మళ్ళీ నానబెట్టి కొంచెంసేపు చపాతీ చేసి కన్నా ఇది చాలా ఈజీ. ఎవరైనా కొత్తగా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తుంటే టైము ఒక 20 నిమిషాల్లో అయిపోతుందండి స్వీటు. ఇది నానక్కర్లొద్దు, ఏం చేయక్కర్లొద్దు. ఈ ఫుల్ వీడియో పెడతాను, మీరు అందరూ చూద్దరు. కానీ ఇవి జంతికలండి. ఆల్రెడీ ఈ రెసిపీ ఉంది. ఇది బియ్యం పిండి ఎక్కువ, కొంచెం శనగపిండి ఉంటుంది. ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్తో పిల్లలు ఇంట్లో ఉంటే చిన్న చిన్న కటోరీలు వేసి పెడితే వర్క్ చేసుకుంటూ తింటారు. ఎందుకంటే ఇందులో వాము ఉంటుంది, అలాగే ఎల్లుల్లిపై రసం వేస్తాను దంచి, అందులో మళ్ళీ నువ్వులు. చాలా బాగుంటుందండి. ఇది గ్యాస్ కూడా ఎక్కువ ఏం పట్టదు పిల్లలకి. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా ఆరాంగా తినేయచ్చు ఇవి, ఎందుకంటే ఇది బియ్యం పిండి కాబట్టి. ఇవి మళ్ళీ పెద్ద కారపూస, ఇది చిన్న కారపూస. ఇవేమో ఎప్పుడు మైదా పిండితోటి చేస్తాను పువ్వుల గుత్తులు. నేను చల్ల గుత్తులు, పువ్వుల గుత్తులు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు ఒక్కొక్క ఊర్లో. ఇవి మైదాతో కాకుండా ఈసారి నేను చక్కగా గోధుమ పిండితో చేశానండి. చాలా బాగా వచ్చాయి. మొన్న కూడా ఒకసారి చేశాను, ఇప్పుడు మళ్ళీ చేస్తాను. ఇవి ఒకసారి తప్పకుండా ఈ వీడియోలు నేను ఫుల్ వీడియో పెడతాను, మీరు అందరూ చూడండి, చూసి చేసుకోండి. మైదా పిండి కాదు కాబట్టి, గోధుమ పిండి కాబట్టి చక్కగా హెల్దీ. ఇందులో మళ్ళీ బెల్లం, మెయిన్ బెల్లం, గోధుమ పిండి అండి. ఇది చాలా బాగుంది. చూసారా సౌండ్ ఎలా వస్తున్నాయో, చాలా బాగున్నాయండి. ఈ ఐటమ్స్ అన్నీ చూసారా, మా టప్పర్ వేరే. ఇందులో వేసిన ఐటమ్ అలాగే ఉంటుంది. అది మెత్తబడదు, పాడవదు. ఇవి పెద్ద ఎక్కువ రోజులు ఉండవు, అయినా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా సరే ఇవేమీ పాడవ్వండి. అక్కడ ఎర్రగా కారంగా నూనెతో కనబడుతుంది కదా, అది కొంచెం చికెన్ పిక్కలు కలిపానండి. బాబు కూడా వస్తున్నాడు, పిల్లలు ముగ్గురు వస్తున్నారని. అది బాబు, ముగ్గురు పిల్లలంటే అల్లుడు గారు, పాప, నా కొడుకు వస్తున్నారు. వాడికి కొంచెం చికెన్ పిక్కలు కలిపాను. వాడు కొంచెం కారం ఎక్కువ తింటాడని వాడికి కారం వేసాను. చక్కగా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఇది రేపటికి ఇంకా బాగుంటుంది. అక్కడ అమ్మ ఏమో ఊరి నుంచి అరటిపళ్ళు పంపించారు, లాస్ట్ సండే పంపించారు. ఆ వీడియో కూడా పెట్టాను కదా, క్రిస్మస్కి ఇంటికి వెళ్ళాను, అప్పుడు తెచ్చానండి. ఈ వారం కరెక్ట్గా వారం అయింది. ఇప్పుడు అవి ముగ్గాయి అన్నమాట. ఆర్గానిక్ కదా, మందులేంది. మందు అయితే సాయంత్రానికి అయితే ఒక 2-3 గంటల్లో ముగ్గిపోద్ది. మందులేంది కాబట్టి అది ఇప్పుడు వారం పట్టింది ముగ్గడానికి. ఇవ్వండి ఇవాళ నేను చేసిన పిండి వంటలు ఎలా ఉన్నాయండి? అందరికీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేయండి, షేర్ చేసుకోండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనండి, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సంక్రాంతికి నేను చేసిన పిండి వంటలు మీరు అందరూ చూశారు కదా. అలాగే మా వియ్యపురాలు గారు కూడా పంపించారండి. ఈ బాక్స్లో నేను ఆవిడకి వేసి పంపించాను. ఆవిడ మళ్ళీ తిరిగి నాకు ఆవిడ ఏమేమి వెరైటీలు చేశారో నాకు వేసి పంపించారు. ఆవిడ కూడా రాజమండ్రిలోనే ఉంటారు. రండి ఏమేమి చేశారో మీకు చూపిస్తాను. అదిగోండి అరిసెలు. ఆవిడ పిండి వంటలు చాలా బాగా చేస్తారండి, అంతకంటే బాగా ఇంకా పచ్చళ్ళు కూడా చాలా బాగా పెడతారు. అరిసెలో 2 రకాలు ఉంటాయి, ఒకటి మెత్తగా ఉంటాయి, ఒకటి క్రిస్పీగా ఉంటాయి. మా సైడ్ మేము కొంచెం క్రిస్పీగా తింటాం. మీరు ఎలా తింటారో నాకు కామెంట్ పెట్టండి. నువ్వుల అరిసెలు అండి, నువ్వుల అద్దీలు. ఇవేమో చాలా బాగున్నాయి టేస్టీగా.
ఇవేమో జంతికలు. వాము చూసారు ఎలా కనబడుతుందో, వాము చాలా ఎక్కువ వేశారు. ఇవి మినప్పిండితో, మన మినప్పిండి ఉడకబెట్టి చేస్తాం కదండి మినపప్పు, అదండి వెన్న వేసారు. ఆవిడ ఎక్కువ ఐటమ్స్లో వెన్న వేస్తారు. నేను నోట్లు వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉన్నాయో. అలాగే ఈ డబ్బాలో ఏమొచ్చాయో చూపిస్తాను. ఆవిడ చేసిన దాంట్లో మా అబ్బాయికి చాలా బాగా ఇష్టమైంది బూందీ, కార బూందీ చెక్కలు. ఈ చెక్కల్లో కూడా ఇదిగోండి శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, మినపప్పు నానబెట్టి వెన్న వేసారు. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. నోట్లో చాలా బాగుంది టేస్ట్. ఇంకా ఇది కార బూందీ. కార బూందీ అయితే ఎక్సలెంట్ అండి. ఆవిడ సూపర్గా చేస్తారు. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం. మా అబ్బాయి కూడా వచ్చాడు కదా సంక్రాంతికి అని ఈ డబ్బా నిండా చేసి పంపించారు. మళ్ళీ వాడు వెళ్ళేటప్పుడు కూడా చేస్తారు, కేజీలు చేసి పంపిస్తారు పాపం ఆవిడ కూడా. ఇదండి మా వియ్యపురాలు గారు ఈ సంక్రాంతి టైంలో చేసిన వెరైటీలు. ఒకటి మించిన ఒకటి ఉంది. ఆవిడ ఈ వీడియో ద్వారా ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను.